హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీ పక్కనే కేఎల్ రావు కాలనీకి సమీపంలో కృష్ణా పశ్చిమ డెల్టాపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఇంతకుముందే ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి మన ఛానల్లోనే వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా వీడియోలైతే రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి? ఈ స్టీల్ బ్రిడ్జ్ స్టేటస్ ఎలా ఉంది? అనేది మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతాయి. ఇక టాపిక్‌లో భాగంగా కృష్ణా పశ్చిమ డెల్టాపై ప్రకాశం బ్యారేజీకి పక్కనే నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి ఇంతకుముందు వార్తల్లో నిలిచింది ప్రత్యేకంగా. ఎందుకు అంటే అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జి వంగిపోయింది, కుంగిపోయింది అని ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం అయితే చేశాయి. కాకపోతే అక్కడ ఉన్న ఇంజనీర్లు ఈ స్టీల్ బ్రిడ్జి చాలా మైనర్గా కొంచెం ఒరిగింది, అందువలన ఏర్పాటు చేసిన గెడ్డర్లను కూడా తీసేసి మరలా రీ సరిచేసి అయితే ఈ గడ్డలను ఏర్పాటు చేస్తాము అనేసి అయితే అక్కడున్న ఇంజనీర్లు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గడ్డర్లను తీసేసి మరలా ఎటువంటి చిన్ని పొరపాటు కూడా లేకుండా అయితే ఈ గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఇది మొత్తంగా 4 వరుసలుగా అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్నారు. అందులో భాగంగా 2 వరుసలకి అయితే పూర్తి అయితే అయిపోవచ్చింది. అంటే కాంక్రీట్ కూడా వేసేయడం జరిగింది. ఇక రెండో వరుసకి సంబంధించి వంగిపోయింది అనేసి అయితే కారణంతో తీసేసి మరలా బిగించి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూడొచ్చు, మొత్తంగా దాదాపు ఒకవైపు అయితే స్లాబ్ పూర్తయింది, రెండో వైపు స్లాబ్ వేయడానికి ఐరన్ని కూడా రెడీ చేశారు. ఇక దీని మీద కూడా స్లాబ్ వేయటమే మిగిలింది. ఇది ప్రకాశం బ్యారేజీకి పక్కనే 70 కోట్లతో నిర్మిస్తున్న అమరావతి స్టీల్ బ్రిడ్జి. ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పనులు, ఈ స్టీల్ బ్రిడ్జి కానీ పూర్తయితే అమరావతిలో రాకపోకలు అనేవి చాలా సులభతరం అవుతుంది అనేసి అయితే చెప్పవచ్చు. ఇది పూర్తయితే కరకట్ట మీద వాహన రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అమరావతి రాజధానిలోకి వెళ్ళిపోవటానికి సులభంగా ఉంటుంది.